ఈ మధ్య తెలంగాణ రియల్ ఎస్టేట్ లో మారు మ్రోగిపోతున్న పేర్లు ఒకటి హైడ్రా, రెండు రేరా. హైడ్రా అంటే ఏంటి అని తెలియని వాళ్ళు లేరు. ఒకవేళ ఇంకా హైడ్రా ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. ఇక రెండోది రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. అసలు రేరా అంటే ఏంటి? ఈ చట్టం పార్లమెంట్ లో ఎప్పుడు ఆమోదం పొందింది? ఇది రియల్ ఎస్టేట్ లో ఎలా పనిచేస్తుంది? రేరా అప్రూవల్ లేని ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? రేరా అప్రూవల్ లేని ల్యాండ్ తీసుకుంటే ఏమవుతుంది? రేరా అప్రూవల్ ఉన్న ల్యాండ్ తీసుకుంటే ఉండే బెనిఫిట్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేరా ఎందుకు ముఖ్యం? ఒక ప్రాపర్టీ రేరాలో రిజిస్టర్ అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఈ రేరా చట్టం నిజంగా అసలు పనిచేస్తుందా అనే విషయాలతో పాటు టీజీ రేరా యాక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భూమి. ఇప్పటి వరకు మన భూమి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఖచ్చితంగా పాటించవలసిన 8 నియమాలను ఇప్పుడు చూద్దాం. ఈ 8 రూల్స్ లో ఒక్కటి పాటించకున్నా కూడా రేరా అనుమతి పొందలేరు. రేరా రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ప్రమోటర్స్ తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని నియమాలని అమలు చేసింది. అందులో మొదటిది, 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా 8 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు లోకల్ అథారిటీ ఆమోదం మరియు రేరా రిజిస్ట్రేషన్ పొందకుండా ప్లాట్స్ గానీ, ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్స్ గానీ, పిఎల్ఓటి ప్లాట్స్ గానీ, అపార్ట్మెంట్స్ గానీ ఏమైనా సరే అమ్మడం గానీ, బుకింగ్స్ చేయడం గానీ, మార్కెటింగ్ చేయడము, ఇంకా ఇతర ప్రచార కార్యక్రమాలకు పాల్పడడం రేరా చట్టరీత్యా నేరం. అంటే రేరా అనుమతి లేని ప్రాజెక్టులను మనము ముందుగా బుక్ చేసుకోవడం గానీ, అలాంటి ప్రాజెక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం కూడా నేరమే అని చెప్తున్నారు. సెకండ్ రూల్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, యుడిఏ, టిజిఐఐసి ఇతర స్థానిక సంస్థల అనుమతితో పాటు రేరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. తద్వారా కొనుగోలుదారులకు భద్రత, భరోసా చేకూరగలదు. ఈ రూల్స్ అన్ని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి ఇంకా ప్రమోటర్స్ కి తప్పకుండా పాటించవలసిన నియమాలు ఇవి. థర్డ్ రూల్, రేరా రిజిస్ట్రేషన్ పొందకుండా మరియు జిహెచ్ఎంసి గానీ, హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, యుడిఏ కానీ, టిజిఐఐసి గానీ ఇతర స్థానిక సంస్థల అనుమతి పొందకుండా వ్యాపార వాణిజ్య ప్రకటనలు జారీ చేయడం, మార్కెటింగ్ కు పాల్పడడం రేరా చట్టరీత్యా నేరం. మనం ఇందాక మాట్లాడుకున్నాం, జిహెచ్ఎంసి గానీ, హెచ్ఎండిఏ గానీ, డిటిసిపి గానీ ఏదైనా సరే అప్రూవల్ ఉండి రేరా సర్టిఫై చేయకపోతే అలాంటి ప్రాజెక్టులను మార్కెటింగ్ చేయడం గానీ, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం గానీ రేరా చట్టరీత్యా నేరం అని ఈ 3వ రూల్ చెప్తుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తాము జారీ చేస్తున్న వ్యాపార వాణిజ్య ప్రకటనలలో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో రేరా రిజిస్ట్రేషన్ నెంబరు, అథారిటీ యొక్క వెబ్సైట్ అడ్రస్ తప్పనిసరిగా స్పష్టంగా కనిపించే రీతిలో ప్రదర్శించవలెను. అంటే ఈ హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ అప్రూవల్ తీసుకొని రేరా సర్టిఫై చేసిన ప్రాజెక్టులను కూడా మనం సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే రేరా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పకుండా ఆ అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించే విధంగా మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి అనేది ఈ 4వ పాయింట్ చెప్తుంది. ఇక రూల్ నెంబర్ 5, రేరాలో రిజిస్ట్రేషన్ కానీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను గుర్తించి సెక్షన్ 314 కింద షోకాజ్ నోటీస్ జారీ చేసి 15 రోజులలోగా సంజాయిషి సమర్పించాలని రేరా అథారిటీ ఆదేశిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రేరా యొక్క 5వ నియమంలో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. రేరాలో రిజిస్ట్రేషన్ కాని ప్రాజెక్టులను మనము ఎలాంటి మార్కెటింగ్ గానీ, ఎలాంటి సేల్స్ కానీ చేయాలనుకుంటే తప్పకుండా వాళ్ళు ఈ సెక్షన్ 314 కింద షోకాజ్ నోటీస్ కు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 6, రేరా నిబంధనలు ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రాజెక్టుల విషయంలో రేరా చట్టంలోని సెక్షన్లు 59 ప్రకారం అపరాధ రుసుము విధిస్తుంది, అంటే జరిమానా. ఇక రూల్ నెంబర్ 7, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు లేదా ప్రమోటర్లు లేదా ఏజెంట్లు రేరా రిజిస్ట్రేషన్ లేకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ప్రకటనలు జారీ చేసి కొనుగోలుదారులను మోసం గురి చేసినచో రేరా చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు. ఈ మధ్య ఎక్కువగా మనం చూస్తున్నాము ప్రీలాంచ్ మోసాలు. ఇలాంటి ప్రీలాంచ్ ఆఫర్స్ పెట్టి ప్రమోటర్స్ గానీ, ఏజెంట్లు గానీ ఆ ప్రాజెక్టులని ప్రమోట్ చేయడం కూడా చట్టరీత్యా నేరమని రేరా మనకు చెప్తుంది. ఈ మధ్య కాలంలో దాదాపు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇలాంటి ప్రీలాంచ్ మోసాలకు పాల్పడడం మనము ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటిని గుర్తించి రేరా చట్టరీత్యా శిక్షలు కూడా అమలు చేస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ అండ్ 8th రూల్, రేరా రిజిస్ట్రేషన్ తో పాటు జిహెచ్ఎంసి గానీ, హెచ్ఎండిఏ గానీ, డిటిసిపి కానీ, యుడిఏ కానీ, టిజిఐఐసి కానీ ఇతర స్థానిక సంస్థల అనుమతులు పొందకుండా ఫ్రీలాంచ్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమాచారము లేదా ఫిర్యాదులు మీకు అందినచో రేరా చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. అంటే రేరా రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి లాంటి అప్రూవల్స్ పొందకుండా ఫ్రీలాంచ్ కార్యక్రమాలు అంటే ఫ్రీలాంచ్ కింద తక్కువ రేటుకే వస్తుంది అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నట్లు రేరాకి సమాచారం అందితే వెంటనే రేరా చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది అని ఈ 8వ రూల్ చెప్తుంది. అయితే ఇప్పుడు మనము రేరాలో ఉన్న 8 నియమాలు డెవలపర్స్ కి ఏ విధంగా అప్లై అవుతాయో చూసాము. అసలు ఈ రేరా అంటే ఏంటి, ఈ రేరా ఎందుకు అనే విషయానికి వస్తే 2016వ సంవత్సరం వరకు రియల్ ఎస్టేట్ పేరు వింటేనే భయం కలిగేది. ఎక్కడ చూసినా భూమి కబ్జాలకు గురవుతుండేది.
ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ధైర్యంగా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి మనం చూసాం. ఇవే కాదు, రియల్ ఎస్టేట్ లో జరిగే మోసాలు, విచ్చలవిడిగా ప్రాజెక్ట్ ధరలు, అలానే చెప్పేది ఒకటి కన్స్ట్రక్షన్ చేసేది ఇంకొకటి, ఇలా అనేక రకాలుగా ఇన్వెస్టర్స్ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. ఇలాంటివి ఎన్నో చూసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి వణికిపోతున్న ప్రజలకు ఊరట కల్పించింది ఈ రేరా చట్టం. పేరులోనే ఉంది, రియల్ ఎస్టేట్ లో జరిగే ప్రతి కార్యకలాపం అంటే రియల్ ఎస్టేట్ లో జరిగే ప్రతి పనిని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేఅవుట్ వేసి వెంచర్ చేసి ప్లాట్లు అమ్మడం కానీ, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ కట్టడం కానీ, ఇలా ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ పనులన్నిటిని రెగ్యులరైజ్ చేయడం, వీటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో పార్లమెంట్ లో బిల్లు పెట్టడం జరిగింది. కానీ కేంద్రం 2017వ సంవత్సరం మే నెల నుండి అమలు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఎఫిషియన్సీని ప్రోత్సహించడం. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనే వారికి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ని ఎలాంటి జాప్యాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మోసపూరిత చర్యల నుండి రక్షించడం. దీంతో పాటు ఆ ప్రాజెక్ట్ వివరాలు, టైం లైన్లు మరియు ఖర్చులలో ట్రాన్స్పరెన్సీని ఏర్పాటు చేయడం, డెవలపర్లు ఇంకా ఏజెంట్లు మరియు బిల్డర్ల చర్యలను నియంత్రించడం మరియు పర్యవేక్షించడం లాంటి కీలక పాత్ర పోషిస్తూ రెరా సర్టిఫై చేసిన ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసే వారికి ఒక భరోసా కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెరా లేని ప్రాజెక్ట్ లో ప్రీ లాంచ్ పేరు మీద తక్కువ ధరకే దొరుకుతుంది అని ఇన్వెస్ట్ చేస్తే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. అదే మీరు రెరా అనుమతి పొందిన వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడికి భరోసా అండ్ భద్రత కల్పించే అవకాశం ఉంది రెరా అధికారులు. అసలు ఒక ప్రాజెక్ట్ కి రెరా అనుమతి ఇచ్చిందా లేదా అని ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో చెక్ చేసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చెక్ చేయడంతో పాటు మీరు రెరా అనుమతి ఉన్న వెంచర్ లో ఎలాంటి కంప్లైంట్స్ అయినా కూడా ఈ వెబ్సైట్ ద్వారా ఫైల్ చేయొచ్చు. వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు లాగిన్ అయ్యి మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్ లో రెరా ఉందో లేదో అని ఈజీగా చెక్ చేసుకోండి. ఈ రెరా అప్రూవల్ పొందడానికి ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కి ఒక పేరు పెట్టి టైప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రాజెక్ట్ కమర్షియలా లేదా రెసిడెన్షియలా అనే విషయాన్ని రెరా అప్లికేషన్ లో ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ల్యాండ్ డీటెయిల్స్ అండ్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్, ఇంకా అప్రూవల్ కాపీస్, ఫర్ ఎగ్జాంపుల్ డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ ఇలాంటి అప్రూవల్స్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన అప్రూవల్ కాపీస్ ని ఈ వెబ్సైట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్ ప్లాన్ అంటే ఆ ప్రాజెక్ట్ లో చేయబోయే డెవలప్మెంట్స్ అండ్ అవి కంప్లీట్ చేయడానికి పట్టే సమయం, అంటే ఎప్పటిలోపు ఆ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తారు అనే పూర్తి సమాచారంతో పాటు ఆర్కిటెక్ట్ డీటెయిల్స్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్టర్ డీటెయిల్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంత స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా బాధ్యతాయుతంగా ఒక ప్రొఫెషనలిజం తో పనిచేస్తున్నారు. దీని వల్ల ఇన్వెస్టర్లకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇక ఈ టీజీ రేరాతో కస్టమర్స్ కి లభించే కొన్ని అడ్వాంటేజెస్ చూద్దాం. ఈ రేరా సర్టిఫై చేసిన ప్రాజెక్టులలో సేల్ అగ్రిమెంట్ లేకుండా డెవలపర్స్ 10% కంటే ఎక్కువ డబ్బు అడ్వాన్స్ గా తీసుకోలేరు. అలానే మీరు ప్లాట్ కొన్న సమయంలో మీకు ఆ ప్రాజెక్ట్ లో ఎలాంటి హామీలు ఇస్తారో లైక్ ఎమ్యూనిటీస్, రోడ్స్, పార్క్స్ లాంటి వాటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయలేకపోతే వారిపైన మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వాస్తవాలను పరిశీలించి భారీగా జరిమానా కూడా విధిస్తారు. నెక్స్ట్, విచ్చలవిడిగా వారికి ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచలేరు. వారి ప్రాజెక్ట్స్ బ్రోచర్ పైన తప్పనిసరిగా ధరల పట్టిక ఉంటేనే అది ఆ ప్రాజెక్ట్ లేదా కంపెనీ రేరా చట్టానికి లోబడి ట్రాన్స్పరెన్సీగా ఉంది అని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అందిన బ్రోచర్ లో ప్రైస్ మెన్షన్ చేయకుండా ఉన్న వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఇంత చూసినా ఇంత చెప్పిన తర్వాత కూడా చాలా మంది నన్ను రేరా లేని ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేరా లేని ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనే ఆలోచనని మీ మైండ్ లో నుండి డిలీట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వమే చెప్తుంది రేరా లేని ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయొద్దు, మోసపూరిత వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయొద్దు అని. సో దయచేసి ఇన్వెస్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా రేరా చట్టం గురించి తెలుసుకోవాలని మన భూమి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. అలానే మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాము. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని వీలైనంత ఎక్కువ మందికి అందేలా చూడాలని కోరుకుంటూ, మీలో ఎవరైనా అన్ని అప్రూవల్స్ కరెక్ట్ గా ఉన్న ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి సంప్రదించగలరు. మీకున్న బడ్జెట్ లోనే తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేకపోయాము అని బాధపడే వారికి ఇప్పుడు అభివృద్ధి జరగబోయే ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే ఈ గొప్ప అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.